हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనం ముఖ్యంగా తెలుసుకొనవలసినవి, తెలుసుకొని ఆచరించవలసిన అంశాలను అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అని స్వామివారి బోధ నుండి తెలుసుకుందాం. ప్రశ్న: మనలో సూక్ష్మంగా ఉన్న దోషాలను ఎలా పోగొట్టుకోవచ్చును? సమాధానం: మనం సాధన చేస్తున్నప్పుడు బాగానే చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ మనమే గుర్తించలేని దోషాలు మనలో చాలా ఉంటాయి. అవి జపం ద్వారా పోగొట్టుకోవచ్చు. ఎలా అంటే శ్వాసతో సమంగా జపం చేయాలి. జపం అంటే ఇన్ని లక్షలు చేయాలి అని లేదు. ముందు నామం మొదలు పెడితే అవే లక్షలకు దారితీస్తుంది. నేను ప్రతి శ్వాసకు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. స్వామి మనకి ఏం చెప్తున్నారండి? జపం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. శ్వాసతో సమంగా నామం చేస్తే ధ్యాస నిలబడితేనే జపం జరుగుతుంది. ధ్యాస నిలబడితేనే జపం జరుగుతుంది. లౌకిక విషయాలలో మనం చూపే పట్టుదల సాధనలో చూపాలి అని స్వామివారు మనకు బోధిస్తున్నారు. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. భక్తి అంటే పూజలు ఎక్కడ ఆపాలి? ఈశ్వర దర్శనాన్ని ఎలా గుర్తించాలి అన్నది మనం మరొక ఆడియోలో తెలుసుకుందాం.